భారతదేశం, యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచంలో కొన్ని దేశాలు కూడా ఉలిక్కిపడి తెలుగువాడిని ఒక్కసారి చూసే సందర్భం మనకి 10వ తారీఖున వస్తుంది. అటువంటి సగర్వంగా మనం ప్రతి తెలుగువాడు సమర్పించే ఒక చిత్రం తెలుగులో రాబోతుంది. అత్యంత ప్రయాసలకి ఖర్చులకి ఓర్చి 2.5 సంవత్సరాల పాటు తీసిన ఈ సినిమా 10వ తారీఖున సగర్వంగా తెలుగువాడు చెప్పుకోదగిన రీతిలో ఇది అందరూ తెలుగువాడిని చూసే రకంగా ఒక సినిమా రాబోతుంది. చూసిన తర్వాత తెలుగు వాళ్ళకి జేజేలు కొట్టే రోజు ఆ రోజు. ప్రతి తెలుగువాడు సగర్వంగా చెప్పుకునే ఆ రోజుకి కొన్ని మీ దగ్గర నుంచి కొన్ని ప్రొటెక్షన్స్ కావాల్సి వస్తున్నాయి. దాని గురించే ఇది ప్రతి తెలుగువాడు ఫీల్ అవ్వాల్సిన, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు భారతీయుడు ఫీల్ అవ్వాల్సిన ఒక ఎమోషనల్ కాంటాక్ట్ ఎలా ఉంది ఈ సినిమాకి అనేది చెప్పడం కోసం ప్రత్యేకంగా రాజమౌళి గారు, శోభనాద్రి గారు, ఆ సినిమాలో నటించిన వారు, మా మిత్రులు అందరూ కలిపి ఇక్కడికి వచ్చి ఒక విన్నపం చేయాల్సి వచ్చింది. అదేంటంటే చాలాసార్లు మేము బాబు పైరసీ వల్ల మా ఇండస్ట్రీ పాడైపోతుంది, పైరసీ వల్ల ఇది జరుగుతుంది, దయచేసి చూడకండి అని చాలాసార్లు అభ్యర్థించడం జరిగింది. అందులో బహుశా కొంతమంది దాన్ని అవలంబించి ఉంటారు. ప్రత్యేకంగా ఈ సినిమాకి కోర్టు వారు ఒక ఆర్డర్ ఇచ్చారు. అది హైలైట్ చేయడం కోసం చెబుతున్నాను. దాన్ని జాన్ డో ఆర్డర్ అంటారు. ఆ జాన్ డో ఆర్డర్ ఏమిటంటే మనకి ప్రతి కంప్యూటర్కి ఇవాళ పైరసీ, ఫిజికల్ పైరసీ కన్నా మనకి ఆన్లైన్ పైరసీ వల్ల మనం ఎక్కువ బాధపడుతున్నాం. ఆ ఆన్లైన్ పైరసీని ఆపడానికి సాధ్యపడేది సర్వీస్ ప్రొవైడర్స్ వల్ల. సర్వీస్ ప్రొవైడర్స్ అంటే మన ఎయిర్టెల్ దగ్గర నుంచి మన వీధి చివరన మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేవాడి వరకు సర్వీస్ ప్రొవైడర్ అనొచ్చు. ఆ సర్వీస్ ప్రొవైడర్ నుంచి మనకి ప్రొటెక్షన్ కోసం ఈ ఆర్డర్ ఇవ్వబడింది. అనగా మేము ఏ సైట్స్ ఇది పైరసీ చేయబడుతుందని చెప్పి ఈ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే 350 మంది సర్వీస్ ప్రొవైడర్స్ ఇండియాలో ఉన్నారండి. ఇది ఆల్ ఇండియా చిత్రం కనుక 350 మంది సర్వీస్ ప్రొవైడర్స్కి ఏ సైట్స్ పైరసీ చేస్తున్నాయి అనేది ఆల్రెడీ చెప్పబడ్డాం. కొత్త సైట్స్ పైరసీ చేస్తుంటే మాకు ఒక ప్రత్యేకమైన సెల్ ఉంది. ఆ సెల్కి ఫోన్ నెంబర్ని మేము పబ్లిష్ చేయబోతాం. ఆ సెల్ నెంబర్కి ఎవరు ఫోన్ చేసినా నిమిషాల మీద యాక్ట్ చేసుకునే, అంటే ఇదివరకు పైరసీ కంట్రోల్ చేయడానికి మేము ఎన్ని చేసినా దానికి కొన్ని రెట్ల ప్రయత్నాలతోటి ఇవాళ ఒక సెల్లు మేము ఏర్పాటు చేసుకున్నాం దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఇలాగ ఈ మానిటరింగ్ సెల్కి మీరు ఇన్ఫార్మ్ చేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత ఇది చేయడానికి ముఖ్యంగా థియేటర్లు కారణం అవుతున్నాయి. అనగా థియేటర్ల యాజమాన్యాన్ని నేను అంటలేదు, థియేటర్లో ఉన్న ఎవరు కానివ్వండి థియేటర్లో అలౌ చేయడం వల్ల ఈ పైరసీ ఉధృతంగా వెంటనే వెళుతోంది. ముఖ్యంగా మేము థియేటర్ ఓనర్స్ చెప్పేది ఏంటంటే ఛాంబర్ ఈ విషయంలో అత్యంత శ్రద్ధతో ఉన్నాం. ఏ థియేటర్లో జరిగిందో మాకు ఫోరెన్సిక్ ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తుంది. అంటే ఏ థియేటర్లో ఏ సందర్భంలో ఏ టైంలో తీయబడింది అనేది వివరంగా పైరసీ మాకు వచ్చిన సీడీ ద్వారా మాకు పూర్తిగా, అంటే అర్ధరాత్రి తీశారని తెలుస్తుందండి. అంటే సెల్ ఫోన్ల మీద తీస్తున్నారని కొంతమంది థియేటర్ యాజమాన్యం వారు చెప్పుకుంటున్నారు, కానీ జరిగేది వేరు. అటువంటిది థియేటర్ ద్వారా జరిగితే ఆ థియేటర్ని 200% మా ఛాంబర్ ద్వారా బ్యాన్ చేసి ఇంకెప్పుడు ఆ థియేటర్లో 1 సంవత్సరం పాటు సినిమా వేయకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇది మీరు అభ్యర్థనగా తీసుకుంటారా, హెచ్చరికగా తీసుకుంటారా, ఎలా తీసుకుంటారను, కానీ పర్యవసానం మట్టుకు మీకు చెప్పడం అయింది. దయచేసి మీ ఆపరేటర్లందరినీ వార్న్ చేసి ఇది జరగకుండా చూడమని కోరుతున్నాం. ఈ సందర్భంగా ఈ పైరసీ చేయడానికి కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ క్రిమినల్స్ ఉంటారు. అటువంటి 9 మంది క్రిమినల్స్ని వీళ్ళు బెంగళూరులో హబ్ అయి ఉన్నారు. ఇటువంటి 9 మంది క్రిమినల్స్ని పట్టుకుని ఇది జరగకుండా ఉండడం కోసం మాకు చాలా బాగా సహకరించిన బెంగళూరు
ఎంఎన్ రెడ్డి గారు కమిషనర్ ఆఫ్ బెంగళూరు, తర్వాత మువ్వా చంద్రశేఖరరావు గారిని జాయింట్ కమిషనర్, ఆయన చాలా ఇంట్రెస్ట్ తీసుకుని మనకి హెల్ప్ చేయడానికి ముందుకొచ్చారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే రమేష్ డీసీపీ అండ్ స్టాఫ్, వారందరూ ఈ 9 మందిని తీసుకురావడానికి కానీ, వారికి వాన్ చేయడానికి కానీ, వాళ్ళందరినీ నిఘాలో ఉంచడానికి కానీ వీరు ఎంతగానో సహకరించారు. నేను ఈ మీడియా ముఖంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకొక అభ్యర్థన ఏంటంటే, మనకి ప్రత్యేకంగా ఈ సెల్ ఉంది, మనకి తెలంగాణలో ఉంది, ఏపీలో ఉంది. ప్లస్ తెలంగాణ అండ్ ఏపీ పోలీసుల్ని ఈ సినిమా ఎంత గొప్పదో మీరు చూస్తున్నారు. ఎంత శ్రమపడి ఈ సినిమా తీస్తున్నారు, ఎంత స్టేక్ ఉంది ఈ సినిమాలో అనేది మీకు అందరికీ తెలుసు గనక దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, ప్రతి ఒక్కరిని దీన్ని అరికట్టడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నా. ఇట్లాగా ఇవాళ రాజమౌళి గారి గురించో, శోభనాద్రి గారి గురించో, వారు తీసుకున్న శ్రమ గురించో, శోభనాద్రి గారు తీసుకున్న రిస్క్ గురించో ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక అరగంట కావాలి. కానీ ఈ సందర్భం వేరేగా వచ్చాం. పైరసీని అరికట్టడానికి మేము తీసుకునే చర్యలు, థియేటర్ వారికి మా విన్నపము, ప్రజలకి కూడా, అంటే సినిమాని ప్రేమించే ప్రతివాడు ఈ సినిమా గురించి చాలా గొప్పగా ఊహిస్తూ ఉంటారు. నేను ఓకే 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 అరే ఒక మాట, సినిమాని ప్రేమించే ప్రతి వాళ్ళు ఈ సినిమాని చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ, నిజంగా సినిమాలను ప్రేమించే వాళ్ళు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పైరసీ చూడాలనుకున్నప్పుడు కొద్దిగా పరుషంగా ఉన్నా కూడా నేను పరిధుల్లోనే మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. తల్లి పాలని రొమ్ము కోసి ప్రయత్నించొద్దు. మీరు పైరసీలో చూస్తే తల్లి రొమ్ము కోసినట్టు మేమందరం అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. పైరసీ చూసే ముందు మీరు తల్లి రొమ్మును కోస్తున్నారన్నమాట. దయచేసి మీరు ఈ సినిమా ఇట్స్ ఎ ఫినామినల్ ఐ ఫీస్ట్. ఇది వచ్చి ఆ పెద్ద తెర మీద చూసి ఆనందించండి, అదే మేము కోరుకునేది. ఈ చిన్న తెరల మీద, బుల్లి బొమ్మల మీద, వీటి మీద చూసి ఈ సినిమాని అవమానపరచకండి. గర్వంగా మనం అందరం చెప్పుకోవాలంటే పెద్ద తెరపై చూసి ఇది మా తెలుగోడు తీసిన సినిమా అని చెబుదాం అందరం. థ్యాంక్ యూ. రాజమౌళి, మీరు కూడా ఒక్క మాట మాట్లాడితే బాగుంటుంది. థ్యాంక్ రాజ్ కుమార్ అండి, యాంటీ పైరసీ సెల్ చేంబర్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అండ్ రాజ్ కుమార్ ఇద్దరు కూడా ఈ పైరసీని అరికట్టాలన్న దాంట్లోంచి ఆల్మోస్ట్ 10 years నుంచి నాకు తెలిసి దే వర్ వెరీ యాక్టివ్ ఇంటూ దట్.